హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి రవ్వ లడ్డు అయితే చేశానండి. ఎలా చేయాలి, ఎలా ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి. నేను వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. రవ్వ లడ్డు చేయడానికి బొంబాయి రవ్వే బాగుంటుంది. నేను ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని, వెడల్పాటి కడాయి ఇలా దోరగా వేయించుకుంటున్నానండి. రవ్వ అనేది పచ్చి వాసన ఉండకుండా ఇలా దోరగా వేయించుకోవాలి. మంటల్లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వేయించిన రవ్వను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇందులో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఇంట్లో స్నాక్స్ లాగా, స్వీట్ స్నాక్స్ లాగా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు రవ్వకి నేను ఇక్కడ హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకుంటున్నాను అండి. పంచదారని ఇలా మిక్సీ పెట్టి పౌడర్ లాగా చేసుకున్నాను. మరి పౌడర్ లాగా కాకుండా లైట్గా తీసుకున్నాను. మీరు బరక పట్టకుండా నేరుగా పంచదార అని తీసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత నేను కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే తురుము పట్టుకున్నానండి. బయట రెడీమేడ్గా నేను కొనలేదు, ఇంట్లోనే రెడీ చేసుకున్నాను తురుము అనేది. తర్వాత బాదం పప్పులు ఇలా లైట్గా మిక్స్ అయితే చేసేసుకొని ఇలా రవ్వలు అయితే కలిపేసుకున్నానండి. మనం కొబ్బరి తురుము ఇలా బాదం పప్పు పలుకులు యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. కొబ్బరి తురుము ఉండడం వల్ల రవ్వ లడ్డు మంచి టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుము రవ్వ లడ్డులో స్పెషల్ టేస్ట్ అండి. నేనేం చెప్పాలంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇది ఖచ్చితంగా. తర్వాత ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలను అయితే యాడ్ చేస్తున్నానండి. గోరువెచ్చగా ఉన్న పాలను నేను ఇక్కడ రవ్వలో కలిపేసుకుంటున్నాను. పాలతో మాత్రమే లడ్లను ఉండలాగా చుట్టుకోవాలండి. లడ్లాగా పెట్టేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలా లడ్డులాగా అయితే చేసుకుంటున్నానండి. లడ్డులాగా చుట్టు పెట్టుకొని ఇలా పేపర్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఏం లేనప్పుడు అప్పటికప్పుడు పిల్లలకు ఇలా మనం చేసి పెట్టవచ్చు తక్కువ పదార్థాలతోటి. చూడండి, లడ్డులాగా చుట్టుకొని ఇలా పేపర్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా స్కూళ్ళల్లో వీక్లీ పెడతారు కదా, ఎగ్ ఒకరోజు, అరటిపండు ఒకరోజు, ఇలా రవ్వ లడ్డు కూడా పెట్టేటోళ్ళండి. మధ్యాహ్నం భోజనం అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మధ్యాహ్నం పూట భోజనంలో రవ్వ లడ్డు కూడా పెట్టేటోళ్ళండి మాకు. అంతేకాకుండా ఇళ్ళల్లో కూడా మన అమ్మ వాళ్ళు ఎక్కువ చేసేటోళ్ళు చిన్నప్పుడు ఇవి. ఇప్పుడు ఆ స్నాక్స్ అని, ఆయిల్ ఫుడ్ అని, ఇవి అని ఎక్కువ తింటున్నాము. ఇలాంటి తిండి మనం తినట్లేదు ఇప్పుడు. చూడండి, ఇలా పిండి మొత్తాన్ని అయితే రవ్వ మొత్తాన్ని ఇలా లడ్లు లాగా అయితే నేను చుట్టేసుకుంటున్నాను. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా పాలు పోసి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. నేను చేస్తుంటే మా బాబు పక్క నుండి నేను చేస్తాను అని కూడా అంటున్నాడండి. పక్క నుండి అస్సలు నన్ను వదిలిపోవట్లేదు పక్కకి. నేను చేస్తూ ఉంటే పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాడు, ఎలా చేస్తుంది మా అమ్మ అని. ఇవి చేతికి అంటుకుంటుందండి. మనం పాలు కలుపుతాం కదా, సో మిశ్రమం మొత్తం మన చేతికి అంటుకుంటూనే ఉంటుంది, పాలతో కలుపుతాం కాబట్టి. ఇంకా మీరు ఇందులో యాలకులైనా యాడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేనైతే కొబ్బరి తురుము, బాదం పలుకులు మాత్రమే యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తురుము అనేది ఖచ్చితంగా వేయండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. రవ్వ లడ్డులో కొబ్బరి తురుము అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా. చాలా సింపుల్ అండి. ఫైనల్గా లడ్లు మొత్తం అయితే ఇలా చుట్టేసుకున్నామండి. చూడండి, ఇలా సింపుల్గా చేసుకున్నారనుకోండి, మీరు కూడా రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా అప్పుడప్పుడు రవ్వ లడ్లు కూడా చేసి పెట్టిన పిల్లలకి ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా మొత్తం పేపర్ మీద ఇలా పెట్టేసుకోమనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అనేవి గట్టి పడతాయి ఈ లడ్లు అనేవి. మొత్తం నాకు ఒక కప్పు బొంబాయి రవ్వకు హాఫ్ కప్పు పంచదారకు 20 లడ్లు అయితే అయినాయండి, 20 లడ్లు అయితే అయినాయి. చూడండి, కొన్ని అయితే చేస్తున్నప్పుడే గట్టి పడాయండి. హాఫ్ అన్ అవర్ ఆగామనుకోండి మొత్తం కూడా గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనం చక్కగా తినొచ్చు. ఇలా ఆరిన లడ్డూను నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం లడ్లన్నీ ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను.
చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.